హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గణిటెక్ తెలుగు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం మొబైల్ ఫోన్ యూజ్ చేస్తుంటాం కదా. మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు ఆడియోస్, వీడియోస్ని చూడడానికి ఎంత అయితే యూజ్ చేస్తామో అలాగే మన మొబైల్ ఫోన్ని కాల్ చేయడానికి అనేది యూజ్ చేస్తుంటాం ఎక్కువగాను. సో ఈ వీడియోలోనే మనం మన మొబైల్ ఫోన్లో వచ్చే ఇన్కమింగ్ కాల్స్ లేదంటే మనం అవుట్ గోయింగ్ కాల్స్ చేసినప్పుడు కానీ ఒక యానిమేషన్ అనేది వస్తుంటుంది. అలాంటి యానిమేషన్ కాకుండా మీకు నచ్చిన హీరో లేదంటే హీరోయిన్ ఫొటోస్ని బ్యాక్గ్రౌండ్లో వచ్చేటట్లు సెట్ చేసుకోవచ్చు అనమాట. అదెలా అనేది వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు బయట ఎప్పుడైనా వెళ్ళినప్పుడు లేదంటే మీ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు కానీ ఇన్కమింగ్ కాల్స్ లేదంటే అవుట్ గోయింగ్ కాల్స్ చేసినప్పుడు మీకు ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చినట్లయితే మీరు అట్రాక్టివ్గా కనిపిస్తారు, అందరిలో స్పెషల్గా ఉంటారు. సో ఈ విధంగా మీకు యానిమేషన్ ఏ విధంగా చేసుకున్నారు అనేసి చాలామంది మిమ్మల్ని అడుగుతారు. మీ ఫ్రెండ్స్ కూడా ఏ విధంగా చేసుకున్నారో మాకు కూడా చెప్పు అనేసి అడుగుతారనమాట. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినట్లయితే ఏ విధంగా సెట్ చేసుకోవాలి, దీనికి అప్లికేషన్ ఏమైనా డౌన్లోడ్ చేసుకోవాలి లేదంటే మొబైల్లో ఉన్న సెట్టింగ్ ఏమైనా చేంజ్ చేసుకోవడం వల్ల ఇలా అవుతుందనేసి ఈ వీడియోలోని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మాత్రమే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో చేయబోయే ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో నేను చెప్పబోయే ఈ సెట్టింగ్ మొబైల్లో ఉందో లేదా అని తెలుసుకోవడానికి మొబైల్ ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి. అక్కడికి వెళ్ళి కాల్ సెట్టింగ్స్లో వెళ్ళిన తర్వాత అక్కడ బ్యాక్గ్రౌండ్ కాల్ అనే ఆప్షన్ ఉన్నట్లయితే మీరు ఈ సెట్టింగ్ని మీ మొబైల్ ఫోన్ నుండి సెట్ చేసుకోవచ్చు. లేదు ఈ సెట్టింగ్ మా మొబైల్ ఫోన్లో కనబడట్లేదు బ్రో అంటే మీరు దీన్ని చేయాల్సిందే ఒక చిన్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్ నుండి అప్లికేషన్ లింక్ని డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెట్ జోల్ట్ యాజ్ డిఫాల్ట్ ఫోన్ యాప్ అనేసి రావడం జరుగుతుంది. ఎనేబుల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత దీనికి సంబంధించిన మనకి డిఫాల్ట్గా దీంట్లో నుండి మనకు ఫోన్ కాల్స్ రావాలంటే దీన్ని మనం పర్మిషన్ ఎలా ఇవ్వాల్సి ఉంటుంది. పర్మిషన్ ఇచ్చిన తర్వాత సెట్ యాజ్ డిఫాల్ట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత స్క్రీన్ కస్టమైజ్ యువర్ కాల్ స్క్రీన్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. అంటే కాల్ స్క్రీన్ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా అనమాట. ఇక్కడ స్టైల్ అనేసి చూసుకోవచ్చు, ఏ విధమైన స్టైల్ కావాలన్నా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఫోన్ చేసుకున్నప్పుడు మీకు ఫోన్ చేసినప్పుడు కానీ మీకు ఫోన్ వచ్చినప్పుడు కానీ ఏ విధంగా ఈ స్క్రీన్ అనేది ఉండాలనేది మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఫోన్ సంబంధించిన ఫీచర్ అనేది ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత వెనక్కి వచ్చినట్లయితే బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. ఈ యాడ్ ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇందులో ఉన్న ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ని మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. లేదు మొబైల్ ఫోన్లో ఉన్న వాల్పేపర్స్ని లేదంటే హీరోయిన్స్ యొక్క ఫొటోస్ని మేము సెట్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకుంటే ఇమేజ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మీ మొబైల్ ఫోన్ యొక్క ఇమేజెస్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. మొబైల్ ఫోన్లో ఉన్న ఇమేజెస్ అన్ని ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఏదో ఒక ఇమేజెస్ని నేను ఇప్పుడు సెట్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. దీన్ని మీరు క్రాప్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఎంతవరకు కావాలనేది ఇక్కడ క్రాప్ చేసుకొని టిక్ మార్క్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు ఇమేజ్ కాకుండా వీడియో కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. వీడియో కాకుండా ఈ ఇమేజ్ని మళ్ళీ మార్చుకోవాలనుకుంటే ఇమేజ్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకొని మీ మొబైల్ ఫోన్లో ఉన్న ఏదో ఒక ఇమేజ్ని అనేది ఈ విధంగా మీరు మళ్ళీ సెట్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇమేజ్ని సెట్ చేసుకోవాలనుకున్నాం కాబట్టి ఈ ఇమేజ్ని ఈ విధంగా క్రాప్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత సక్సెస్ఫుల్గా యాడ్ అయిపోతుంది. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ నుండి వెనక్కి వచ్చేయండి. ఈ విధంగా మీకు కాలర్ అనేది మీకు ఎవరైనా కాల్ చేసినప్పుడు కానీ మీరు ఎవరికైనా కాల్ చేసినప్పుడు కానీ ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తున్నట్టు మీకు చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత రీస్టోర్ ఫ్రమ్ బ్యాకప్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. దీన్ని కాకుండా నెక్స్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ యాప్కి సంబంధించిన హోమ్ ఇంటర్ఫేస్ ఈ విధంగా అనేది రావడం జరుగుతుందన్నమాట. అంటే మీరు డిఫాల్ట్గా ఫస్ట్లో ఒక సెట్టింగ్ అనేది ఆన్ చేసుకున్నారు కాబట్టి ఈ విధంగా దీనికి సంబంధించిన సెట్టింగ్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ నోట్స్ ఆప్షన్లోకి వచ్చినట్లయితే మీకు ఏదైనా రిమైండర్స్ ఉన్నా ఇక్కడ మీరు నోట్స్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఫేవరెట్ ఆప్షన్లో వచ్చినట్లయితే మీరు ఏదైనా కాంటాక్ట్ని ఫేవరెట్గా సెట్ చేసుకున్నట్లయితే ఈ విధంగా చూపించడం జరుగుతుంది. అలాగే రీసెంట్ ఆప్షన్లోకి వచ్చినట్లయితే ఇక్కడ మీరు ప్రీవియస్గా ఎవరికైనా ఫోన్ చేసినా లేదంటే ఎవరైనా మీకు ఫోన్ చేసినా దానికి సంబంధించిన కాలర్స్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇది డైలర్ ప్యాడ్ లాగానే అనమాట. సో ఇది అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే దీని యొక్క ఫీచర్స్ అనేది ఈ విధంగా ఉన్నాయి. లాస్ట్లో కాంటాక్ట్స్ ఆప్షన్ ఉంది. ఇక్కడ మీ మొబైల్ ఫోన్ కాంటాక్ట్స్ అనేది రావడం జరుగుతుంది. అంటే డైలర్ ప్యాడ్ డిఫాల్ట్గా మనం చేంజ్ చేసాం కాబట్టి ఈ అప్లికేషన్ అనేది దాని గురించి పనిచేస్తుంది అనమాట. సెట్టింగ్స్ ఆప్షన్ని ఓపెన్ చేసుకున్నట్లయితే ఇక్కడ అపియరెన్స్, అలాగే జోల్ట్ కాన్ఫిగరేషన్, అలాగే కాల్ సిమ్, రింగ్ టోన్స్, బ్యాకప్, చాలా రకాల సెట్టింగ్స్ అనేది ఉన్నాయి. ఇందులో నేను సెకండ్ ఆప్షన్ని ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఇన్కమింగ్ కాల్స్ యాజ్ ఫుల్ స్క్రీన్
మీకు ఫుల్ స్క్రీన్ కావాలా లేదంటే ఆఫ్ స్క్రీన్ కావాలనేది కూడా ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఫుల్ స్క్రీన్ కావాలనుకుంటే ఫుల్ స్క్రీన్ కావాలి ఈ విధంగా ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆటో రీడయల్ అనే ఆప్షన్ ఉంది. దీన్ని టర్న్ ఆన్ చేసుకున్నట్లయితే మీరు కనుక ఫోన్ చేసినప్పుడు తెలియకుండా అంటే కొన్నిసార్లు సిగ్నల్ లేకపోవడం వల్ల కాల్ అనేది కనెక్ట్ అవ్వదు అనమాట. ఫెయిల్డ్ అన్నప్పుడు మళ్ళీ 5 to 10 సెకండ్స్ లోపు మీరు ఇక్కడ ఆటో రీకాల్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో రీడయల్ చేసి అదే నెంబర్కి ఆటోమేటిక్గా కాల్ అనేది వెళ్తుందన్నమాట. సో ఇప్పుడు ఆటో రీడయల్ ఆప్షన్ అవసరం లేదు కాబట్టి దీన్ని ఆఫ్ చేసుకుంటున్నాను. అలాగే స్వైప్ టు కాల్ ఆర్ టెక్స్ట్ అనే ఆప్షన్ రావడం జరిగింది. దీన్ని మీరు ఎనేబుల్ చేసుకున్నట్లయితే స్వైప్ చేసినప్పుడు కాల్ అవుద్ది లేదంటే టెక్స్ట్ అనేది అవుతుంది అనమాట. దీని నెక్స్ట్ ఫ్లాష్ అలర్ట్ అనే ఆప్షన్ రావడం జరిగింది. ఆన్ ఇన్కమింగ్ కాల్స్ యూ విల్ సీ యువర్ ఫ్లాష్ బ్లింకింగ్ అనేసి రావడం జరిగింది. అంటే దీన్ని ఇప్పుడు మీరు ఆన్ చేసుకున్నట్లయితే మీకు ఫోన్ కాల్స్ వచ్చిన ప్రతిసారి ఫ్లాష్ లైట్ అనేది బ్లింక్ అవుతుంది అనమాట. సో ఈ సెట్టింగ్ అనేది కొంతమందికి డిఫాల్ట్గా ఉంటుంది. ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడం వల్ల చాలామంది బ్లింకెడ్ కాల్ అనేసి ఫ్లాష్ లైట్ వెలుగుతూ ఉన్న కాలింగ్ అనేది కావాలనుకుంటారు. సో ఈ అప్లికేషన్ ద్వారా మీకు ఫ్రీగా వస్తుందన్నమాట. సో ఫ్లిప్ టు సైలెన్స్ ఈ విధంగా కూడా చాలా రకాల కస్టమైజ్ అనేసి మీరు ఇక్కడ చేసుకోవచ్చు. అలాగే కాల్ సిమ్ రింగ్ టోన్స్ ఈ విధంగా ఇందులో కూడా మీరు ఆపరేటర్ సిమ్ నేమ్ అనేసి లేదంటే యూజ్ జోల్ రింగ్ టోన్ అనేసి మీకు స్పెసిఫిక్గా ఇక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించిన అన్ని సెట్టింగ్స్ గురించి చెప్పాలంటే వీడియో లెంత్ అయిపోతుంది. సో ఇందులో ఫస్ట్లో సెట్టింగ్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు దీని గురించి కూడా సింపుల్గా చెప్పేస్తాను. యాప్ ఐకాన్ మీకు కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఫస్ట్ ఆప్షన్. సెకండ్ సెట్టింగ్ వచ్చేసరికి యాప్ కలర్ స్కీమ్ అనేది మీకు ఏ కలర్లో ఈ అప్లికేషన్ అనేది ఉండాలనేసి మీరు దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ట్యాబ్స్లోకి వచ్చినట్లయితే ఇక్కడ నోట్స్, ఫేవరెట్, రీసెంట్స్ మీరు ఏదైనా కావాలనుకున్నా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. లేదంటే అంతేకాకుండా కాంటాక్ట్ అవతార్ ఏ విధంగా ఉండాలనేసి కూడా సెట్ చేసుకోవచ్చు. లెటర్స్ కింద కావాలనుకుంటే లెటర్స్ కింద సెట్ చేసుకోవచ్చు. మోనో ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ విధంగా కాలర్ యొక్క అవతార్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. నేను లెటర్స్ కింద ఉండాలనుకుంటున్నాను కాబట్టి లెటర్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. అప్లై ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే కాలర్ యొక్క అవతార్ అనేది లెటర్స్ కింద వచ్చేసింది. ఇందాక ఇప్పుడు దీని నుండి మీరు కాల్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఈ అప్లికేషన్ అనేది వర్క్ అవుతుంది. ఈ అప్లికేషన్ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. సో ఈ వీడియోని మీరు ఇప్పటి వరకు చూసినట్లయితే ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో ఈ వీడియో ద్వారా మీరు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది నేర్చుకున్నారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే వీడియోకు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని అనేది షేర్ చేయండి. నచ్చితే మాత్రమే షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోవడం వల్ల మన ఛానల్ గ్రో అవ్వడానికి మీరు ఒక కారణం అవుతారు. అంతేకాకుండా నేను ఫ్యూచర్లో చేయబోయే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చినట్లయితే మీరు చూస్తారనమాట. సో ఈ వీడియోని ప్రతి ఒక్కరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి మీ యొక్క ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నేను మీ గణేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.